అందరికీ నమస్తే అండి. ఈ పూట వీడియో ఏమిటంటే, ఆశ్రమంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పేరమ్మ పరిస్థితి సరిగా లేదండి. ఆరోగ్యం ఏం బాగలేదు, ఏమేం మాట్లాడట్లేదు. ఈ విధంగా అయితే ఉంది. ఇక ఎంత లేపినా లేవట్లేదు, మాట్లాడట్లేదండి. ఇక మా అమ్మనైతే హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళాలి. ఇక వెంటనే అంబులెన్స్కి అయితే ఫోన్ చేశాము. ఇక ఈ విధంగా అయితే అంబులెన్స్ అయితే వచ్చింది. ఇక అంబులెన్స్లో మమ్మల్ని హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్తున్నాము. ఇక హాస్పిటల్కి అయితే తీసుకొని వెళ్ళామండి. ఇక వెంటనే అడ్మిట్ చేశాము. ఈ విధంగా డాక్టర్ గారు కూడా వెంటనే వచ్చి చూశారండి. ఇక ఏమీ మాట్లాడలేదు. పరిస్థితి అయితే సీరియస్ అన్నట్టు అంటున్నారు. కొన్ని టెస్టులు అయితే చేశారు, అవైతే నార్మల్గానే ఉన్నాయి అన్నట్టయితే అన్నారు. ఇక మా అమ్మగారికి ఇక ఏమైంది అనేది చూడటానికి అడ్మిట్ అయితే చేయమన్నారు. ఇక అమ్మమ్మని అయితే ఈ విధంగా అడ్మిట్ చేశాము. అడ్మిట్ చేసిన దగ్గర నుండి నేను వెళ్ళడము, ఆ ఆశ్రమంలో ఇద్దరిని ఇక్కడ ఉంచడము, అలాగా ఒక 3 days అయితే చాలా ఇబ్బంది పడ్డామండి. 3 days తర్వాత ఇక మరలా డాక్టర్ గారు అయితే పిలిచారు. పిలిచిన తర్వాత అమ్మమ్మ గారి పరిస్థితి సీరియస్ అన్నట్టయితే చెప్పేశారండి. ఇక తీసుకెళ్ళిపోమన్నారు. ఇక మరలా ఆశ్రమానికైతే పేరమ్మమ్మని తీసుకురావడం జరిగింది. నేను హాస్పిటల్లో అడ్మిట్ చేసిన దగ్గర నుంచి కూడా వాళ్ళ అమ్మాయికి అయితే ఫోన్ చేస్తూనే ఉన్నాను. అమ్మగారి పరిస్థితి సీరియస్గా ఉందమ్మా అన్నట్టయితే. ఇక ఎప్పుడు కూడా మీకు వీడియోస్లో పేరమ్మమ్మ వీడియోస్లో చెప్తూ ఉంటుంది, మా సామ్రాజ్యం అన్న మాట అయితే వాడుతూ ఉంటుంది ప్రతి వీడియోలో. ఇక వాళ్ళ అమ్మాయి పరిస్థితి అయితే అంతకు మాత్రమేనండి. వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆమె కూడా అంత తెలివిగా ఏమి ఉండదు, ఆ విధంగా అయితే ఉంటుంది. భర్త అయితే మగవాడు, తనకు కూడా హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. రీసెంట్గా అతనికి ఒక యాక్సిడెంట్లో కంప్లీట్గా కాలైతే ఇరిగిపోయింది. ఇక అందువల్ల వాళ్ళు గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో 2 months నుంచి అయితే ఉంటున్నారంట. ఇక అమ్మమ్మ గారి పరిస్థితి సీరియస్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఇక వాళ్ళైతే ఇక్కడికి రాలేని పరిస్థితి. ఇక ముందు రోజు కూడా చేశానండి, పరిస్థితి సీరియస్గా ఉంది అన్నట్టయితే చేశాను. ఇక ఆ నైటు వచ్చేసరికి అమ్మమ్మ గారు అయితే చనిపోవడం జరిగింది. ఈ అమ్మమ్మ గారు మేము ఆశ్రమం 2009లో స్టార్ట్ చేస్తే 2011లో మన ఆశ్రమంలో జాయిన్ అయ్యారండి. ఇక అప్పటి నుంచి ఎన్నో ఏళ్ళుగా అమ్మమ్మ గారిని కాపాడుతూ వచ్చాము. ఎన్నోసార్లు మతి స్థిమితం లేక అటు ఇటు వెళ్ళిపోవడము, మళ్ళీ తీసుకురావడము, ఆ విధంగా అయితే చేస్తూ ఉండేవాళ్ళమి. పేరమ్మమ్మకి ఈ ముక్కటేనండి కూతురు, ఇంకెవ్వరు లేరు. ఇక వాళ్ళకంటూ ఎవరు లేరు అన్నట్టయితే చెప్తుంది. ఇక నేను ఆమె ద్వారా కొన్ని నెంబర్స్ అయితే తీసుకున్నాను. వాళ్ళ చెల్లెలివి వాళ్ళ అక్కలవి అయితే తీసుకున్నాను. ఇక వాళ్ళకు కూడా ఫోన్ చేశానండి. ఇక చాలా ఏళ్ళ నుంచి మా దగ్గర అయితే ఉంది. ఎన్నో సంవత్సరాలుగా ఇవన్నీ చూసుకున్నాము. చివరి రోజు కాబట్టి మీరు ముందుకొచ్చి కొంచెం సహకరించాలి అన్నట్టయితే రిక్వెస్ట్గా మాట్లాడానండి. వాళ్ళు కూడా కాస్త ముందుకొచ్చి వాళ్ళకు తోచిన విధంగా సహాయపడ్డారండి. చివరికి ఈ విధంగా అంత్యక్రియలు అయితే ఆ టైంలో చేశారు. వాళ్ళ అక్కలు చెల్లెళ్ళు కూడా వచ్చారండి. ఇక వారి పద్ధతిలో ఏ విధంగా అయితే చేస్తారు అదేవిధంగా పేరమ్మమ్మ అంత్యక్రియలు అయితే అదేవిధంగా చేశామండి. ఈ విధంగా మహాప్రస్తావనను పిలిపించాము. ఇక దానిలో అమ్మమ్మ గారిని అయితే తీసుకుని వెళ్ళారు. ఇక అక్కడ వాళ్ళ పద్ధతి ప్రకారము అన్నీ కూడా చేయడం జరిగింది. వాళ్ళ కూతురు ఉంది కాబట్టి కూతురుతో అన్నీ కూడా దగ్గరుండి అయితే ఏ విధంగా చేయాలో ఆ విధంగా అయితే చేయించడం జరిగిందండి. అమ్మమ్మ అంత్యక్రియలు అయితే ఈ విధంగా జరిగాయి. చాలా బాధాకరం అండి. మాకు చాలా జ్ఞాపకాలు అయితే అమ్మమ్మతో ఉన్నాయి. చాలా బాధపడ్డాము. చిన్నపిల్ల మాదిరిగా ఉండేదండి అందరితోటి. మేము కూడా అదే విధంగా చూసేవాళ్ళమి. అమ్మమ్మ గారి కొన్ని మాటలు, కొన్ని పాటలు అన్నీ కూడా మీకు కొన్ని వీడియోస్ రూపంలో చూపించున్నానండి. ఇక చివరికి ఈ విధంగా అమ్మమ్మగారి అంత్యక్రియలు అయితే జరిగాయి. వాళ్ళ కూతుర్ని దగ్గరుంచి వాళ్ళ అక్కలు చెల్లెళ్ళ గారి సపోర్ట్తో ఈ విధంగా అయితే దగ్గరుండి అంత్యక్రియలు అయితే చేయించానండి. ఈ విధంగా అమ్మమ్మ గారి అంత్యక్రియలు అయితే జరిగాయండి.
లాస్ట్ తలకోరు పెట్టే క్లిప్ అయితే మిస్ అయిందండి. ఆ టైంలో ఫోన్ స్విచ్ అయిపోయింది. అందువల్ల ఆ క్లిప్ అనేది తీయలేకపోయాము. ఇక అమ్మమ్మ గారి అంత్యక్రియలు అయితే ఈ విధంగా జరిగాయండి. ఓకే అండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపం తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా కొంతమందిని ఆదరించే అవకాశం కల్పించడం వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.